నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే మక్కాన్ సింగ్. కదం తొక్కిన రామగుండం ప్రాంత బీఆర్ఎస్ శ్రేణులు. ప్రెస్ క్లబ్లో మారుపేరు బాధితుల ప్రెస్ మీట్. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ట్ కు కంటిపాప. అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా. లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మూతపడే దశకు చేరుకున్న 62.5 మెగావాట్ల బి థర్మల్ పవర్ ప్లాంట్ స్థానంలో కొత్త ప్లాంట్ ఏర్పాటుకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో స్థానికులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. వారిలో ఆశలు మొదలయ్యాయి. ఈ మేరకు రామగుండం శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ నియోజకవర్గ ప్రజల పక్షాన తరఫున సీఎం రేవంత్ రెడ్డిని ఈరోజు హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అందించారు. కృతజ్ఞతలు తెలిపారు. గోదావరికంలోని సింగరేణి మెడికల్ కాలేజీలో అదనపు విభాగాల ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కోరారు. మెడికల్ కాలేజీలో మరిన్ని సకల సదుపాయాలతో పాటుగా నర్సింగ్ కాలేజ్, పారామెడికల్, ఫిజియోథెరపీ కాలేజ్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలని ఆయనను కోరారు. తద్వారా హెల్త్ యూనివర్సిటీగా ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతంలో ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుందన్నారు. ఇక్కడున్న పారిశ్రామిక కాలుష్యం నేపథ్యంలో తీవ్రమైన ఇబ్బందులు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి మక్కాన్ సింగ్ తీసుకెళ్లారు. అధునాతన సౌకర్యాలతో వైద్య సదుపాయాలు అందిస్తే కార్మిక కర్షక కుటుంబాలు ఆరోగ్యంగా సంతోషంగా ఉంటారన్నారు. ఈ విషయంలో సానుకూలంగా సీఎం స్పందించినట్టుగా ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ చెప్పారు. ప్రజాపాలన కాదది పోలీసు పాలన, గుండాల పాలనే అని పెద్దపెట్టు నినాదాలు చేస్తూ గోదావరికంలో గులాబీ శ్రేణులు ఈరోజు కదం తొక్కారు. నగర శివార్లోని గోదావరి నది బ్రిడ్జి మీద రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ నేతృత్వంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. బ్రిడ్జి మీదే బైఠాయించారు. రస్తారోకో చేపట్టారు. వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడిన సమయంలో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీస్ స్టేషన్కు వీరందరినీ తరలించారు. కాగా గోదావరికని, రామగుండం, అంతర్గాం, ఏటింకెన్ కాలనీ, ఎన్టీపీసీ ప్రాంతాల్లో ముందస్తుగా బీఆర్ఎస్ శ్రేణులను ఈరోజు తెల్లవారుజామున పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయా పోలీస్ స్టేషన్లలో ఉంచారు. దొంగల పాలన, దోపిడీ పాలన, కాంగ్రెస్ పాలన. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కూర్చుంటా
పాలన దొంగల పాలన దోపిడి పాలన ఇదేమి పాలన ఇదేమి పాలన దొంగల పాలన దోపిడి పాలన అక్కడ నిల్చొని ఇక్కడ మన దగ్గర ఎక్కడ కూడా లేదు లేదు సార్ ఎక్కడ కూడా జిల్లా హెడ్ క్వార్టర్ లేదు జిల్లా హెడ్ క్వార్టర్ మీటింగ్ పెట్టుకుంటున్నా ప్రెస్ మీట్ పెడతాను సార్ మీరు మాట్లాడుకుంటారు వచ్చే చేసిన వాళ్ళు చేస్తారు మీరు ఇక్కడ లేరు కాబట్టి మిమ్మల్ని కూడా చేసిన వాళ్ళమే మీరు ఇక్కడ లేరు కాబట్టి మేము లేదు మీరు ఇప్పుడు వచ్చింది కాబట్టి చెప్తున్నారు ఓపెన్గా మీరు ఉండే నేర్పని తెలుసుకొని నేర్పుకున్న కాదు రాస్తారు సార్ మీరు ఒకటి ముందే మళ్ళీ ఎప్పుడు దుర్మార్గమైనటువంటి చర్య దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ప్రజాపాలన అని చెప్పి ఇలా పోలీస్ పాలన గూండాల పాలన నడుస్తా ఉన్నది. ఇటువంటి పాలనను ప్రజలు అనేక సందర్భాలలో బుద్ధి చెప్పారు. తప్పకుండా రేవంత్ రెడ్డికి ఈ యొక్క ప్రభుత్వానికి బుద్ధి చెప్పక మానదు. కౌశిక్ రెడ్డి గారు గాంధీ గారిని ఒక్కటే అడిగారు, మీరు కాంగ్రెస్ లోకి పోతే మీరు రాజీనామా చేసి మీరు చేరండి, ఎన్నికలకు రండి అని చెప్పేసి సవాలు విసిరితే ఇంటి మీద దౌర్జన్యంగా పోలీసు మొత్తము ఉండి కూడా ఒక దౌర్జన్యంగా ఈ యొక్క చర్యకు మరి ఇంటి మీద దాడికి పాల్పడడం అనేది నిజంగా దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇవాళ గోదావరిఖని పెద్దపల్లిలో జిల్లా వ్యాప్తంగా ఇవాళ నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సింగరేణిలో మెడికల్ అన్ఫిట్ ఉద్యోగ కల్పన కోసం జరిగే విజిలెన్స్ విచారణలో మారుపేరు ప్రాతిపదికన తమ భవిష్యత్తుకు ఇబ్బందికరంగా మారిందని సింగరేణి ఉద్యోగ మారుపేరు బాధితులు అన్నారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు. ఈ ప్రెస్ మీట్లో సునీల్, వెంకటేష్, ఐలయ్య, రాజయ్య, రాయమల్లు తదితరులు ఉన్నారు. ఇవాళ మా తండ్రి గారు 1970-80 సంవత్సరంలో ఉద్యోగం చేయడానికి ఇక్కడికి వచ్చారు. ఆ రోజు రన్నింగ్లో మన తండ్రి గారికి ఉద్యోగం వచ్చింది. అప్పుడున్న కాలంలో ఉద్యోగం చేయడానికి ఎవరు కూడా ముందు రాకపోతే ఆ కాలంలో బొగ్గు గనులకు దిగడానికి ఒక్కొక్కరు భయపడినటువంటి రోజులల్లో ఇవాళ అక్కడ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయంటే మా తండ్రి గారు ఇక్కడికి వచ్చి ఇవాళ ఆ ఉద్యోగాన్ని సచ్చినా బతికినా ఇవాళ వాళ్ళకి ఏంటంటే ఒక ఎంప్లాయ్మెంట్ అధికారులు వేరే పేర్ల మీద వాళ్ళే సృష్టించాలి. ఇవాళ వేరే పేర్ల మీద సృష్టించి ఇవాళ మా తండ్రి గారి ఊర్లో పేరు వచ్చేసి తోడేటి ఓదలైతే ఇక్కడ నువ్వు లక్కరాజే పేరు మీద మాత్రమే నువ్వు ఉద్యోగం చేయాలి అని చెప్పేసి ఇవాళ వాళ్ళ కంపెనీ ఉత్పత్తి కోసం మా తండ్రి గారిని 35 సంవత్సరాలు చేయించుకొని ఇవాళ 35 సంవత్సరాల తర్వాత ఆయన దగ్గర ఒక 2-3 సార్లు బొగ్గు గనిలో కింద పడి ఆయనకు మొగాల చిప్పలు అరగడం వల్ల ఆయన ఇవాళ మెడికల్ అన్ఫిట్ అవ్వడం జరిగింది. మెడికల్ అన్ఫిట్ అయినాక ఇవాళ నా లెక్క మేము ఏదైతే సేమ్ సింగరేణి కార్మికుల పిల్లలు ఎవరైతే మేము అందరం ఉన్నామో బాధ్యులం ఇవాళ అందరం కూడా ఇదే విధంగా మెడికల్ అన్ఫిట్ అయినాక మాకు ఇవాళ ఉద్యోగం కోసం మేము అప్లికేషన్ పెట్టుకుంటే మా ఫైళ్లను విజిలెన్స్కి పంపించి ఇవాళ దగ్గర నుంచి ఒక 7-8 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఇదే విధంగా విజిలెన్స్లో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. నీకు 2 పేర్లు ఉన్నాయి, నువ్వు దాని మీద చదువుకున్నావు దీని మీద చదువుకున్నావు అని చెప్పేసి మమ్మల్ని ఇవాళ చాలా విపరీతంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఇవాళ మా తండ్రి 30 సంవత్సరాలు పనిచేసి ఉద్యోగం పెట్టిస్తా అనేసి మాకు ఉద్యోగం పెట్టించాలని చూస్తే తను ఇలా పొద్దున్న లేచిన కాంచి రాత్రి పడుకునే వరకు కూడా ఇవాళ అన్నం తిందామన్నా కూడా మా పరిస్థితి ఏంటంటే అరే ఉద్యోగం రాలేదు, ఇవాళ పైసలు రాలేదు, ఆ విజిలెన్స్ వాళ్ళు ఫోన్ చేసి ఇవాళ నీ కొడుకేనా నువ్వు వచ్చి వాళ్ళ లెటర్ రాసిచ్చిపోవాలి అని చెప్పేసి ఈ విధంగా మమ్మల్ని ఆందోళన చేస్తే ఇవాళ మొన్న చూసుకున్నట్టు ఏదంటే మొన్న మేము జిఎం ఆఫీస్ ముంగట కొంచెం మేము మా రిక్వెస్టింగ్లో మేము పెట్టుకున్నాక దాంట్లోకి ఒక వ్యక్తి వచ్చిండు మా దాంట్లోనే. ఆ రోజు నుంచి కూడా ఇవాళ మాతోటి వచ్చిన ఆయన వాళ్ళ తండ్రి ఆయన టెన్షన్ తీసుకొని పిడిసొచ్చి వాళ్ళ హాస్పిటల్లో ఉన్నాడు. ఇవాళ రోజున చూసుకుంటే రేపు పొద్దున మా తండ్రులకు కూడా ఏమవుతుంది అని చెప్పేసి ఇవాళ మేము ఆలోచించాల్సి వస్తుంది. ఇదే విధంగా ఇవాళ ఏదైతే సంఘాలు ఇంతకుముందు 2022 ఏప్రిల్ 21 తారీఖు రోజున 5 జాతీయ సంఘాలు కలిసి ఏదైతే ఆర్ఎల్సీ సమావేశంలో మాట్లాడినటువంటిది ఏదైతే ఉన్నదో మారుపేర్ల విషయాన్ని క్లియరెన్స్ చేయాలి, వెంటనే సర్క్యులర్ రిలీజ్ చేయాలని చెప్పేసి ఆ రోజు ఏదైతే మాట్లాడిలో వెంటనే ఆ రోజు మాట్లాడిన కానుంచి ఇప్పుడు 2022 నుంచి ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు వారు ఏం చేయలేదు. అప్పుడున్న వాళ్ళు ఏదైతే యూనియన్ ఉన్నారో వాళ్ళు కూడా మేము వెంటనే వారం రోజులలో ఇస్తామని చెప్పేసి కూడా ఇవాళ ప్రెస్కు కూడా ప్రతిదానికి వచ్చింది ఆ రోజు. కానీ ఇవాళ వారం రోజులు అనేది ఇంకా కాలేదా? ఇవాళ మేము ఎన్ని రోజులు అనేసి ఎదురు చూడాలి? మాకు చాలా ఇబ్బంది అవుతుంది మానసికంగా, ఆర్థికంగా ఇవాళ మేము చాలా ఇబ్బంది పడే సిచ్యువేషన్ అవుతుంది. దయచేసి ఈ యూనియన్ ఇవాళ అదే చేస్తుంది, ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తుంది అని కాకుండా కొంచెం మా సమస్యను మీరు ముందుండి
ఖచ్చితంగా ఈ మార్పేరు విషయాన్ని క్లియరెన్స్ చేస్తారనేసి మేము కోరుకుంటున్నాము. ఇప్పుడున్న ఏదైతే గుర్తింపు సంఘం కానీ ఇవాళ ఐఎన్టీసీ కానీ ఏఐటీసీ కానీ వీళ్ళంతా ఇంకా మిగతా యూనియన్లు కూడా మాకు ముందు పడి మీరే మాకున్నారనేసి మేము కోరుకుంటున్నాం. ఇవాళ 20 తారీఖు రోజు జిఎం ఆఫీస్ ముంగట మేము చిన్న ధర్నా చేయడానికి చూస్తున్నాం. అది ధర్నా అని కూడా మేము అనడానికి కాదు, మా సమస్యని ఇవ్వాలని యజమానికి తెలవడానికి మేము ఉంటున్నాం. ఖచ్చితంగా మీరు ఏదైతే యూనియన్లు ఇప్పుడు ఇవాళ సింగరేణిలో ఎన్ని యూనియన్లు అయితే 5 జాతీయ సంఘాలు ఉన్నాయో అవన్నీ కూడా వచ్చి మాకు ఇవాళ మాతో కూర్చొని మా ముందు వాళ్ళు కూర్చుంటారు. నిజమైన నాయకులు వాళ్ళు మా కార్మికుల కోసం, కార్మికుల పిల్లల కోసం ఇవాళ వాళ్ళు ఉంటారు అనేసి మేము కోరుకుంటున్నాం. ఇవాళ దయచేసి మాకు ఉద్యోగాలు అనేది ఇప్పించేదాకా మీరు ఉంటారు అనేసి కోరుకున్నాం. సర్క్యులర్ ఇవ్వాలనేసి మేము కోరుకుంటున్నాం. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.